హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇండియాలో 1800 కోట్లు కొల్లగొట్టిన సినిమా జపాన్లో మాత్రం కనీసం లక్షల్లో కూడా రాబట్టలేకపోతోందా? అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ రేంజ్ అని మనం పొగుడుకుంటున్న వేళ జపాన్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. బన్నీ, రష్మిక స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోట్ చేసిన డే 1 కాదు కదా, డే 2 కూడా కలెక్షన్స్ ఘోరంగా పడిపోయాయి. అసలు అక్కడ ఎన్ని టికెట్లు తెగాయి, ఎంత కలెక్షన్ వచ్చింది అనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరోపక్క ఈ డిసప్పాయింట్మెంట్ మధ్యలో పుష్ప 3 గురించి ఒక క్రేజీ లీక్ బయటపడింది. ఈరోజు వీడియోలో జపాన్లో పుష్ప 2 ఫెయిల్ అయ్యిందా, డే 2 లెక్కలేంటి, మరియు పుష్ప 3 ఎప్పుడు రాబోతోంది అనే విషయాలు పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. పదండి ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు, పుష్ప 2 ది రూల్ అనేది జస్ట్ సినిమా కాదు, ఒక ఎమోషన్. 2024 నుండి 25లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1800 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దాదాపు 50 రోజులపాటు బాక్సాఫీస్ని శాసించాడు మన పుష్పరాజ్. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇప్పుడు జపాన్ భాషలో డబ్లు చేసి జనవరి 16న గ్రాండ్గా రిలీజ్ చేశారు. అంతకంటే ముందు మన బన్నీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్ అందరూ కలిసి జపాన్ వెళ్లారు. అక్కడ భారీగా ప్రమోషన్స్ చేశారు, ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడి రెస్పాన్స్ చూసి అమ్మో, జపాన్లో రికార్డులు బద్దలే అని అందరూ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే రిజల్ట్ మాత్రం చాలా పేలవంగా వచ్చింది. అంచనాలు ఆకాశంలో ఉంటే కలెక్షన్స్ మాత్రం పాతాళంలో ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు లెక్కల్లోకి వెళ్దాం. ప్రముఖ బాక్సాఫీస్ అనలిస్ట్ జెరీన్ జార్జ్ కుట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అఫీషియల్ నంబర్స్ ఇవి. ఇవి వింటే అల్లు అర్జున్ స్థాయికి ఇది సరిపోతుందా అనిపిస్తుంది. మొదట ప్రీమియర్ షోస్. సినిమా రిలీజ్కి ముందు వేసిన ప్రీమియర్ షోలకు కేవలం 190 మంది మాత్రమే వచ్చారట. దీని ద్వారా వచ్చింది సుమారు 350K యెన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో కేవలం 2 లక్షల రూపాయలు. పోనీ ఫస్ట్ డే జాన్ 16 ఏమైనా పెరిగిందా అంటే, డే 1 మొత్తం 1098 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కలెక్షనొచ్చేసి 1.63 మిలియన్ యెన్స్, అంటే మన రూపాయల్లో 9.5 లక్షలు. 1800 కోట్లు కొట్టిన సినిమాకి జపాన్లో ఫస్ట్ డే 10 లక్షలు కూడా రాలేదు. ఇక రెండో రోజు జాన్ 17 పరిస్థితి ఇంకా దారుణం. డే 2 టికెట్ల సంఖ్య 1098 నుంచి 847కి పడిపోయింది. కలెక్షన్ 1.26 మిలియన్ యెన్స్, అంటే మన కరెన్సీలో 7.21 లక్షలు. మొత్తంగా చూసుకుంటే గత 2 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి పుష్ప 2 రాబట్టింది కేవలం 3.24 మిలియన్ యెన్స్, అంటే డాలర్లలో $20,000, మన రూపాయల్లో సుమారుగా 18 లక్షల రూపాయలు మాత్రమే. రామ్ చరణ్, రంగస్థలం, ఎన్టీఆర్ దేవరా సినిమాలతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ. అసలు బన్నీ స్వయంగా వెళ్లినా జపాన్ ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ప్రధానంగా వినిపిస్తున్న కారణమేంటంటే, జపాన్ ఆడియన్స్కి ఎమోషనల్ కనెక్షన్ ముఖ్యం. ఆర్ఆర్ఆర్లో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ వాళ్లకి నచ్చింది. కానీ పుష్పలో ఉన్న రా మరియు రస్టిక్ నేచర్, ఆ మాస్ ఎలిమెంట్స్ అక్కడి ఫ్యామిలీ ఆడియన్స్కి వెంటనే ఎక్కలేదేమో అనిపిస్తోంది. ట్రేడ్ వర్గాలైతే ఈ నంబర్స్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంత పెద్ద ప్రమోషన్స్ చేశాక కనీసం రోజుకు 1000 టికెట్లు కూడా తెగకపోవడమనేది నిజంగా విస్మయం కలిగించే విషయమే. అయితే జపాన్ మార్కెట్ ఎప్పుడూ స్లోగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏమైనా అద్భుతం జరిగి పుంజుకుంటుందేమో చూడాలి. కానీ ప్రస్తుతానికైతే పుష్పరాజ్ జపాన్లో తగ్గాడనే చెప్పాలి. సరే, జపాన్లో పరిస్థితి ఇలా ఉంటే, ఇక్కడ ఇండియాలో మాత్రం పుష్ప 3 గురించి రూమర్స్ హీటెక్కిస్తున్నాయి. పుష్ప 2 క్లైమాక్స్లో సుకుమారిచ్చిన లీడ్తో పార్ట్ 3 కన్ఫర్మ్ అయ్యింది. అయితే అది ఎప్పుడు వస్తుంది, కథ ఏంటి? సోషల్ మీడియా టాక్ ప్రకారం సుకుమార్ ఆల్రెడీ పుష్ప 3 ది ర్యాంపేజ్ అనే టైటిల్ అనుకుంటున్నారట. కథ మొత్తం అడవి నేపథ్యంలోనే ఉంటుందని టాక్. పుష్ప 2 చివర్లో తన ఫ్యామిలీని కోల్పోయిన పుష్ప అడవిలో క్రూరమృగంలా మారిపోయి తన సామ్రాజ్యాన్ని మళ్లీ ఎలా దక్కించుకున్నాడు అనేదే స్టోరీ అని అంటున్నారు. కానీ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ఇప్పుడప్పుడే రాదు. ప్రస్తుతం బన్నీ అట్లీ డైరెక్షన్లో సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్తో సినిమా ఉంది. ఇటు సుకుమార్ గారు రామ్ చరణ్తో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయి మళ్లీ సుకుమార్ బన్నీ కలిసేసరికి
2028 అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే పుష్ప 3 ర్యాంపేజ్ చూడాలంటే ఇంకో 2 ఏళ్లు ఆగాల్సిందే. ఫైనల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, పుష్ప 2 జపాన్ రిజల్ట్ అనేది ఒక చిన్న మచ్చ మాత్రమే. గ్లోబల్గా ఆ సినిమా సాధించిన 1800 కోట్లు అనే రికార్డ్ని ఇది ఏమాత్రం తగ్గించలేదు. జపాన్లో సినిమా ఫెయిల్ అయినా వరల్డ్ వైడ్గా బన్నీ క్రేజ్ పీక్స్లోనే ఉంది. రాబోయే రోజుల్లో జపాన్ కలెక్షన్స్ ఏమైనా పెరుగుతాయేమో చూడాలి. ఒకవేళ పెరిగితే వెంటనే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరేమంటారు? జపాన్లో కలెక్షన్స్ తగ్గడానికి కారణం ఏంటి? సినిమా మాస్ ఎక్కువైందా? ప్రమోషన్స్ సరిపోలేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ లెక్కల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్. జై తెలుగు సినిమా.